దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. వే టు లైఫ్ రేడియో ఆదివారపు ఆరాధన చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు గారి వందనాలు. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుడు ఇంతకాలం మనల్ని తన చల్లని రెక్కల నీడ కింద చక్కగా భద్రపరిచి మనల్ని ఎంతగానో దీవించి దేవుడు తన మహిమతో మనల్ని నడిపించినందుకు కానీ దేవుడి నామానికి మహిమ. కొద్దిసేపు మనం దేవుడి నామాన్ని పాటల ద్వారా ఆరాధిద్దాం. తాడు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత ప్రేమ కృపా కనికర నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీకు వందనాలు నాయన దేవా. మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా, మిమ్మల్ని పాడి కీర్తించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ సంపూర్ణ ఆరాధనలో, పాఠంలోను, ప్రార్థనలోను ప్రభా, వాక్యంలోను మీ కృప మాకు దయచేయమని సహాయం చేయండి ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభా, మీ ఆత్మ నింపుదల కలిగిన కార్యక్రమం ఉండడానికి సహాయం చేయమని కృప చూపండి. యేసయ్య నామమున అడుగుచున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. నిజంగా గడచిన కాలం అంతా దేవుడు తన చల్లని రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడేటండి. నిజమంటారు కాదంటారా? ఎందుకంటే మనం ఎంతమందిని మనం చూసుంటాం, ఎన్నో అవస్థలు, అపాయాలు, పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు దేవుడు తన కరుణని మనపై చూపించాడు. ఎంతో మందికి లేని కృపను మనకి ఇచ్చాడు కదా. కనుక మనం అందరం సంతోషంగా మన హృదయాల్ని దేవుని వైపు త్రిప్పి మన మనస్సుతో, మన ఆత్మతో దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధిద్దాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపడతాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదునో, నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎవరి ప్రేమ నీలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎవరి ప్రేమ నీలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే బ్రతుకుట జరుగునా, నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని
నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నీపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నీపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీడలో నా ఆశ్రయ దుర్గము, ఏ తీరు నా దరికి రాకుండా నీ కృపను తోడుచినావు. నీ పాదాల చెంతని నీ పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే నీదే నేనేమవుదును, నీ దయనే నీదే నేనేమవుదును అయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. మరచెద్దాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నిజంగా దేవుని చల్లని రెక్కల నీడలో మనకు ఆశ్రయం కదా. గడిచిన కాలం అంతా ఆయన చల్లగా మనల్ని కాపాడి, మనకి ఏ అభంతం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా, ఒకవేళ మనం రోగులు అయితే మనల్ని స్వస్థపరిచి ఆయన కృపతో మనల్ని నడిపించిన దేవుడు గొప్ప దేవుడు కదా. మనం అందరం దేవుని గొప్ప కార్యాలు గర్వించగలిగిన వారిగా ఉండాలండి. దేవుడు మన కొరకు సిలువలో తన రక్తాన్ని కాల్చి ప్రాణాన్ని పెట్టి మన ఆత్మలకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, తనతో మనం ఉంచుకోవడానికి గొప్ప ప్రణాళిక వేసినాడండి. అంత మంచి దేవుడిని మనం పాడకపోతే మనకి స్వరం ఎందుకు? కనుక ప్రతి ఒక్కరూ మాతో పాటు ఏకీపించి పాడవలసిందిగా, దేవుడిని మనసారా ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. దేవా, నీ గొప్ప కార్యమును మదిని తలచి స్తుతించడం, నీ ఆశ్చర్య క్రియలు పాడి కీర్తించడం అనే పాట పాడి ప్రభునామాన్ని మహిమపడతాం. దేవుడి కార్యాలు మన ఎట్లా చాలా ఆశ్చర్యకరం కదండి. కనుక అందరం మంచిగా సంతోషంగా దేవుడిని ఆరాధిద్దాం. Hallelujah,
ప్రేమతో నన్ను ప్రేమించి పరమును వీడి భూమి కరుణించి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరమును వీడి భూమి కరుణించి తలువరి సిలువలో రక్తము కాచి నీదు కృపతో నన్ను రక్షించి నీ దివ్య ప్రేమను స్మరించున జీవిత కాలమంతా. దేవా నీ గొప్ప కార్యములను మదింతరించి స్తుతించడం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించడం. దేవా నీ గొప్ప కార్యములను మదింతరించి స్తుతించడం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించడం. నీ కంటి పాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ చేతిలో నన్ను చెక్కుకొని నీకు సొత్తుగా నన్ను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇదలో చాటెదను. దేవా నీ గొప్ప కార్యములను మదింతరించి స్తుతించడం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించడం. దేవా నీ గొప్ప కార్యములను మదింతరించి స్తుతించడం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించడం. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. స్తుతులు మహిమ ఘనత నీకే, స్తుతులు మహిమ ఘనత నీకే. దేవా నీ గొప్ప కార్యములను మదింతరించి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. ఒకసారి చెప్తాం. దేవా నీ గొప్ప కార్యములను మదింతరించి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రం అని పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మనమందరం దేవుడు మన ఎడలు చూపించిన మేలును బట్టి దేవుడిని మనసారా సంతోషంగా ఆరాధిద్దాం. దేవుని బిడ్డలారా,
స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కరుణించిన
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన చల్లని రెక్కల నీడలో మళ్ళీ ఇప్పుడు భద్రపరిచి గడిచిన కాలం అంతా మన పైన కృప చూపించాడు. గడవబోయే కాలంలో మనపై కృప చూపించబోతున్నాడు. ఆయన కోపము నిమిషమాంతము, ఆయన ప్రేమ జీవిత కాలం అంతా, శాశ్వత కాలం అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. కనుక మనం దేవునిలో ఆయన ఆరాధనలో మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి చక్కగా దేవుని వాక్యం దాన్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థించుకొని మన వాక్యంలో వెళ్తాం. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య తండ్రి, సర్వోన్నతుడానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభువా యేసయ్య. మీ యొక్క సన్నిధిలో ప్రభువా ఇంకొక సంవత్సరంలో నాయన మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు నాయన తండ్రి. మా యొక్క జీవితాల్లో ప్రభు మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ప్రభు మేము విడిచిన అయినా తండ్రి, ఈ యొక్క కొత్త సంవత్సరంలో నాయన మీ యొక్క సన్నిధిలో ప్రభు మేము ఎదుగులాగున నాయన తండ్రి, మా యొక్క జీవితాల్లో ప్రభు మీ యొక్క వెలుగును మేము అందరికీ చూపించడానికి నాయన తండ్రి మాకు సహాయం చేయండి నాయన తండ్రి యేసయ్య. మీ యొక్క సన్నిధిలో ప్రభు మా పాపాలని మేము ఒప్పుకొని నాయన తండ్రి, మీ యొక్క సన్నిధిలో మేము కొత్తగా ప్రభు జీవించలాగున నాయన ఈ కొత్త సంవత్సరంలో ప్రభు మీరే మాకు సహాయం దయచేయండి నాయన యేసయ్య. మీ యొక్క సన్నిధిలో మొరపెడుచున్నాం తండ్రి, మీ యొక్క కృపతోనైనా మీ యొక్క జాలితో ప్రభు మమ్మల్ని ఇంతవరకు కాచినైనా కాపాడి ప్రభు మీ యొక్క సన్నిధిలో నిలబెట్టారు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు తండ్రి యేసయ్య. మీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుచుండగా ప్రభు మా యొక్క జీవితాల్లోనైనా మేము నేర్చుకోవాల్సిన దాన్ని ఏంటో ప్రభు మాకు తెలియజేయండి నాయన తండ్రి. మా యొక్క హృదయాలను మీరే ముట్టండి నాయన తండ్రి. మా యొక్క హృదయాలకు కావాల్సిన ఆహారాన్ని నాయన ప్రభు మీ యొక్క వాక్యం ద్వారా మాకు దయచేయమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెందును గాక. దేవుడు 2021 సంవత్సరంలో మనందరినీ ప్రవేశపెట్టి మనందరికీ సంవత్సరం అనేది జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. మేబీ సంవత్సరం అనేది మానవ లెక్క ఇవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం మనం పుట్టినది మొదలుకొని మనం చనిపోయే వరకు కూడా ఆయన కృప మనపై చూపిస్తూ ఉంటాడు. మనం పుట్టనిది మొదలుకొని మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన మనతో ఉండడానికి ఆశపడతాడు. మన పైన ఆయన నా బిడ్డ ఇలా పుట్టాలి, ఇలా ఉండాలి అని మన పైన ప్రణాళికలు వేసుకుంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నామో తెలుసా? నేను పుట్టాను, నేను ఎంతకాలం బ్రతుకుతాను? మహా అయితే ఇన్నాళ్ళైతే 60-70 సంవత్సరాలు అనేవారు, కానీ ఇప్పుడు 60 సంవత్సరాల వరకు మనుషుల ఆయుష్కాలం ఉందో లేదో కూడా తెలియట్లేదు. కనుక ఇంతకాలం బ్రతికితే చాలు, ఎంత బ్రతుకుతాం, ఆల్రెడీ సగం జీవితం బ్రతికేసాం కదా, మిగతాది కూడా ఎంజాయ్ చేసేద్దాం, ఈ లోకంలో బ్రతికేద్దాం అన్న ఉద్దేశాలతో మానవుడు నడుస్తా ఉన్నాడు. నిజంగా 2020 అందరూ ఒక నైట్ మేర్ అన్నట్టు ఆ సంవత్సరాన్ని అందరూ ఒక రకంగా భయపడుతూ, ఆ సంవత్సరం అంతా కోవిడ్ చాలా ఇబ్బంది పెట్టేసింది. కరోనా వైరస్ వల్ల అందరూ చాలా మంది చనిపోయారు, ప్రపంచం అంతా ఒక ఊపు ఊపేసిందని చెప్పి ఆ యొక్క వైరస్ గురించి అందరూ భయపడి బాయ్ 2020 అని చెప్తా ఉన్నారు అనమాట. నిజమే, మనం అనుకున్నా అనుకోకపోయినా అది జరిగేది జరగకమానదు. కానీ మన ఉద్దేశం ఏంటి, మనం ఏం చేయాలి అన్నది మనం ఈ రోజున మనం ఆలోచించాలి కదా. దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచి ఉన్నాడు, దేవుడు మన కొరకు ఏది ప్రణాళిక చేసుకుని ఉన్నాడు, దేవుడి ప్రణాళికల కోసం నేను ముందుకెళ్ళాలంటే నేనేం చేయాలి, ఇవన్నీ మన జీవితంలో చాలా సంశయాలుగా ఉండిపోతున్నాయి. దేవుడు మన కొరకు అనుకుంటున్నాడు, నా బిడ్డ నా సన్నిధికి వస్తే బాగుంటుంది, నా బిడ్డ నా ప్రణాళికలు నెరవేర్చితే బాగుంటుంది, నా బిడ్డ నేను చేసుకున్నాను కనుక నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, నా బిడ్డ నాతో కలిసి తన జీవితాన్ని సంతోషిస్తే బాగుంటుందని దేవుడు అనుకుంటాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను బ్రతుకుతున్నాను, రోజు రోజుకి నా ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి వీలైనంత నేను ఎంజాయ్ చేయాలి, వీలైనంత నేను సంతోషించాలి, వీలైనంత నేను నా జీవితాన్ని ఖర్చు పెట్టాలి అనుకుంటాం. మానవుడు ఉద్దేశాలు అలా ఉంటాయి దేవుని బిడ్డలారా. అయితే లాస్ట్ ఇయర్ అంతా కరోనా వైరస్ వల్ల చాలా బిజినెస్లు డౌన్ అయిపోయినాయి. ఎంతో మంది ఒకరికి కాకుండా ఒకరు అయిపోయారు. తల్లికి బిడ్డ దూరం అయిపోయింది, బిడ్డకి తల్లికి దూరం అయిపోయారు, అన్నకి తమ్ముడు దూరం అయిపోయాడు, అక్కకి చెల్లెలు దూరం అయిపోయింది. ప్రతి కుటుంబ సభ్యులు, చాలా మంది కుటుంబాలు వారి ఇంట్లో జరిగిన మరణ వేదనని తలుచుకొని ఎంతో బాధపడి
నాకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది, నాకు తెలిసిన ఆత్మీయులే, దైవజనులు, గొప్ప దైవజనులు, మంచివాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన సహోదరులు, బంధువులు, చుట్టాలు, మిత్రులు, స్నేహితులు, అందరూ మనకు తెలిసిన ప్రతి ఒక్కరు కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇలాగే ఒకరి జీవితంలో జరిగింది. ఎలా అయితే మనకు తెలిసిన కుటుంబాల్లో మనకు తెలిసిన వారు ఎలా చనిపోయారో, ఒక వ్యక్తి జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో, తన కుటుంబంలో కూడా అలాగే తన భర్త పిల్లలు చనిపోయారు. తన వృద్ధాప్యంలో తను ముందుకు కానీ తను పని చేయడానికి కానీ శక్తి లేనటువంటి ఒక ముసలి వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. ఆమె పేరు నయోమి. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన ఉదాహరణలే మనం తీసుకున్నాం. ఆమె పేరు నయోమి. నయోమి ఎలిమెలెకు అనే తన భర్తతో కలిసి బెత్లెహేంలో కరువు వచ్చిందని వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన భర్త చనిపోయాడు. తన కొడుకులు ఇద్దరు మోయాబీలను పెళ్లి చేసుకున్నారు. మోయాబీలు అంటే ఎవరు తెలుసా అండి? ఇశ్రాయేలీలు మోయాబీలతో సాంగత్యం చేయరు. ఇశ్రాయేలీలకు మోయాబీలు అన్యులు. మోయాబ్ దేశం నుంచి వచ్చిన ఎవరిని ఇశ్రాయేలీలు లేదా యూదులు అంగీకరించరు. అయితే ఇశ్రాయేలీలు అయిన ఎలిమెలెకు కొడుకులైన మహలోను కెలియోను మాత్రం మోయాబీరాలైన ఇద్దరు స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. తండ్రి చనిపోయాడు, అంటే ఎలిమెలెకు చనిపోయాడు. నయోమి తన ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లతో ఉంటుంది. కొంతకాలానికి ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. వృద్ధాప్యం చూస్తే యవనస్తురాలైన ఇద్దరు కోడళ్ళు, పిల్లలు లేరు. వారు పెళ్లి చేసుకుంటే కనీసం నేను ఏదో ఒకటి చేసి, నేను భిక్షాటన చేసైనా బ్రతుకుతాను అనుకుందో ఏమో తెలియదు, కానీ నయోమి తిరిగి వెళ్ళటానికి బెత్లెహేముకు వెళ్ళిపోతుంది. కొంతకాలానికి బెత్లెహేము బాగుందని వార్త వచ్చింది. బెత్లెహేముకు ప్రయాణం అయింది. ఇద్దరు కోడళ్ళు తీసుకుంది. దారిలో ఏ మోయాబు దేశం నుంచి అయితే వాళ్ళు వెళ్ళారో అదే మోయాబు దేశం వైపు వచ్చి నయోమి అంటుంది, మీ దేశం మీకు వచ్చింది, మీ ఇంటి వారు ఉన్నారు అక్కడ, మోయాబు ప్రాంతంకి వచ్చేసాం కాబట్టి మీరు దయచేసి మీ ఇళ్లకు వెళ్ళిపోయి మీ మనసుకు నచ్చిన పురుషుల్ని పెళ్లి చేసుకోండి. అప్పట్లో మనందరికీ తెలుసు కదండి, భర్త చనిపోతే అతని తమ్ముడు ఆమెని పెళ్లి చేసుకోవాలి. ఆమె తమ్ముడు ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు, అతను లేడు, తన తర్వాత వారు అంటే ఆ వంశంలో ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో వారు ఆమెను పెళ్లి చేసుకుని ఆమె బాగోగులు చూసుకోవాలి. అయితే నయోమికి ఇంకెవరూ లేరు, కానీ తన భర్త చనిపోయాడు, తన కొడుకు ఇద్దరు చనిపోయారు. అంటే అయ్యో నా కోడళ్ళారా, మిమ్మల్ని మీకోసం నేను ఇంకొక బిడ్డలని కన్నా సరే వాళ్ళు పెద్ద అయ్యేసరికి మీరు ముసలి వాళ్ళు అయిపోతారు, మీ వయసు పాడైపోతుంది, మీకు ఎన్నో కళలు ఉండొచ్చు, మీకు ఇంకా వయసు ఉంది, మీరు ఇంకా పిల్లలు కానొచ్చు, మీరు ఇంకా కుటుంబాన్ని తయారు చేసుకోవచ్చు, కనుక దయచేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటుంది. ఒకలాంటి డీప్ డిస్ట్రెస్ ఉన్న సిచ్యువేషన్ లో నయోమి ఉంది. ఓదార్చడానికి భర్త లేడు, సహకరించడానికి కొడుకు లేడు, కానీ ఇద్దరు కోడళ్ళు వచ్చేసారు. ఇద్దరు కోడళ్ళు, ఒక కోడలు ఓర్ప, ఒక కోడలు మనందరికి తెలుసు కదా రూతు. ఓర్ప ఇద్దరు కలిసి అత్తగారిని పట్టుకుని ఏడుస్తున్నారట, నేను మిమ్మల్ని విడిచిపెట్టి మేము వెళ్ళాం అంటుంటే వెళ్ళిపోండి అని చెప్పి. అంటే ఓర్ప ఫైనల్ గా కన్విన్స్ అయిన ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు నయోమి అంటుంది, రూతు నీ యొక్క తోడికోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయి చక్కగా నువ్వు పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నువ్వు సంతోషించు, నువ్వు నాతో పాటు ఉండి నువ్వు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి రూత్కి నయోమి చెప్తుంది. అప్పుడు రూత్ అంటుంది, నువ్వు నన్ను వెళ్ళమని నువ్వు నన్ను బలవంత పెట్టొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఒక్కసారి రూత్ సైడ్ నుంచి మనం ఆలోచిద్దాం. భర్త చనిపోయాడు, తన కుటుంబం నాశనం అయిపోయింది, తినడానికి తిండి లేదు, కరువు కాటకాల్లో ఉన్నారు, అతి కష్టం మీద ఉన్నది పరిస్థితి. తీరా చూస్తే ముగ్గురు ఆడవాళ్ళు, వాళ్ళకి మగదికి లేదు ఒకరు సంపాదించడానికైనా, ఆడవాళ్ళు కదా అని ఎక్కడికైనా వెళ్దామంటేనేమో చిన్న చూపు చూస్తారు సమాజం. చివరికి వాళ్ళు బెత్లెహేము చేరారు. అక్కడ చేరేసరికి బోయాజు అనే ఒక ధనవంతుడు వీరికి సంబంధించిన
కుటుంబంలో వీళ్ళ బ్లడ్ లైన్ లో ఒక ఆయన ఉన్నాడు. బోయాజు బహుధనవంతుడై ఉన్నాడట. మొట్టమొదట ఏం చేశారు అంటే బోయాజు దగ్గరికి అంటే రూత్ని పరగ ఏరుకోవడానికి పంపించారనమాట. ఎవరు? తన అత్తగారు అయిన నయోమి పరగ ఏరుకోవడానికి పంపించినప్పుడు ఈ రూతుని చూసి అందరూ నయోమి కోడలు వచ్చిందని చెప్పుకుంటుంటే బోయాజు కంట పడింది. బోయాజు పొలంలో రూతు పరగ ఏరుకోవడానికి వచ్చింది అనమాట. ఈ కథ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జరిగిన విషయంలో దేవుడు ఏమీ లేదు అని అనుకున్న నయోమి జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏమి ఇంకా నేను ముందుకెళ్ళలేను, నా అత్తగారితోనే నా జీవితం అని అనుకున్న రూతు జీవితంలో భర్తను అనుగ్రహించాడు. వాళ్ళకు పుట్టిన కొడుకే యెషయి. యెషయి ఎవరు అనుకుంటున్నారా? దావీదు తండ్రి. ఈ బోయాజు దావీదు తాతగారు అనమాట. ఇప్పుడు ఈ కథంతట్లో నయోమి మొట్టమొదటిసారి బెత్లెహేంకి వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసి అంటున్నారంట, ఈవిడెవరు? ఈవిడ నయోమి కదా, తన భర్త తన కొడుకులతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, వేరే చోటుకి వెళ్ళి బాగా బ్రతుకుదాం అనుకున్నారు కదా, వేరే చోటుకి వెళ్ళి చక్కగా సెటిల్ అవుదాం అనుకున్నారు కదా, తన భర్తను తీసుకుని నయోమి తన కుటుంబాన్ని చక్కగా ఏర్పరచుకుందాం అని వెళ్ళేది కదా, ఏమైంది? ఎలా వచ్చేసింది ఏంటి, ఎలా ఉంది ఏంటి అని అనుకుంటుంటే చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో నయోమి మాట్లాడుతుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగించను అని చెప్పింది. చదువుదామండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అంది. మనందరికీ తెలుసు కదా, నయోమి అనగా మధురము అంటే స్వీట్, రుచిగల పేరు అనమాట. ఆమె స్వీట్ లేడీ, నయోమి అని పేరు ఆమెది. కానీ అక్కడ ఏమంటుందో తెలుసా? నాకు జరిగిందంతా డార్క్ పాస్టే కదా, నాకు జరిగిందంతా నా జీవితంలో అంతా దరిద్రమే కదా, మంచిది జరగలేదు కదా, సర్వశక్తుడు నాకు చాలా గొప్ప బాధ కలుగు చేశాడు కదా, ఇక నన్ను నయోమి అని నన్ను పేరు పెట్టి తీయగా ఉన్నావు అని నన్ను పేరు పెట్టి పిలవకండి. మారా అనగా చేదు అని నన్ను పిలవండి. ఎందుకో తెలుసా? నా జీవితంలో చేదు అనుభవాలు వచ్చేసాయి. ఈ రోజు నువ్వు కూడా ఏమనుకుంటున్నావో తెలుసా? నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఈ వ్యాధి నా తండ్రిని తీసుకెళ్లిపోయింది, ఈ వ్యాధి నా కొడుకుని తీసుకెళ్లిపోయింది, ఈ వ్యాధి నా తమ్ముడు తీసుకెళ్లిపోయింది, ఈ వ్యాధి నా అన్నం తీసుకెళ్లిపోయింది, నా కుటుంబం చాలా మంది వ్యాధి బారిన పడ్డారు, వాళ్ళందరూ అలిసిపోయారు, వాళ్ళందరూ నిర్జీవం అయిపోయారు, నాకు ఇంకెవరు లేరు, నేను బ్రతకటం అనవసరం అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నయోమి జీవితం అలాగే ఉంది. దేవుని బిడ్డ, నయోమి జీవితం ఇక నాకేమీ లేదు, నేను బ్రతికితే బ్రతుకున్నంత కాలం బ్రతుకుతానంతే, చనిపోకుండా ఉండేంతకాలం నేను బ్రతుకుతానంతే అనుకున్నాను నయోమి. కానీ రూతు ఇచ్చిన కంపానియన్షిప్కి, రూతు ఇచ్చిన ఆ సహకారానికి వాళ్ళు వెళ్ళారు. రూతుని బోయాజు పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఒకసారి చదువుతాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15, 16, 17 వచనాలు ఒకసారి చదువుతామా? రూతు బోయాజును పెళ్లి చేసుకున్న తర్వాత వారి కొడుకు పుట్టాడు. చదువుదాం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. ఆయన నామము. ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు, నువ్వు వచ్చినప్పుడు బాధపడ్డావు కదా, అక్కడ మాట్లాడిన మాట అది. ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? నీకు బంధువుడు లేకుండా చెయ్యలేని దేవుడు, అంటే దేవుడు నీకు బంధువులు ఉండేలా చేసిన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పారు. ఎందుకో తెలుసా? గొప్పవాడైన బోయాజు, చాలా మంచి వ్యక్తిత్వం, గొప్ప క్యారెక్టర్ కలిగిన బోయాజు పెళ్లి చేసుకున్నాడు. దేవుడు కృప చూపించి రూతుకు ఒక కొడుకుని ఇచ్చాడు, ఓబేదును కన్నారు. చదువుదామండి. ఆయన నామము ఇశ్రాయేలీలో ప్రకటింపబడును గాక. ఆయన నామము ఇశ్రాయేలీలందరిలో ప్రకటింపబడును గాక. ఎందుకు తెలుసా? మారా అయిపోయిన జీవితాన్ని మళ్ళీ మధురముగా, నయోమిగా మళ్ళీ మార్చడానికి దేవుడు దాన్ని అక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు ఎవరినైతే వెళ్ళిపోమందో, ఎవరినైతే వద్దనుకుందో, ఇక చాలు మీరు మీ జీవితాన్ని మీరు జీవించండి అని పంపించేద్దాం అనుకుందో, అందులో ఒక్కరి ద్వారా ఆమె జీవితాన్ని మళ్ళీ మార్చేశాడు. నీ బంధువులు నీ శేషాన్ని ఉంచాడు దేవుడు. దేవునికి వందనాలు. ఇశ్రాయేలీయులంతా నీ దేవుని గొప్ప కీర్తించాలని చెప్పి పక్క వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. తర్వాత చదువుదాం 16వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే, ఇది మనం చదవాలండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువైన నీ కోడలు ఇతనిని కనెను.
ఎంత మంచి మాట అండి. ఒక కోడలు ఉంటేనంట 7 కుమారుల కంటే శ్రేష్ఠురాలండి కోడలు దొరికిందంట నయోమికి. ఈ రోజున మనం ఉంటున్నామా? మన కుటుంబంలో విధేయతగా ఉంటున్నామా? ఒక కోడలు ఒక అత్తగారికి కూతురులా ఉంటుందా? ఒక అత్తగారు ఒక కోడలికి కానీ తల్లిగా ఉంటుందా? ఈ రోజున మనం గురించి మాట్లాడుకుందాం. మెన్ ఒక అల్లుడు అత్తగారికి కొడుకుగా ఉంటున్నాడు. ఒక అత్తగారు ఒక అల్లుడికి తల్లిగా ఉంటుంది. దేవుడు తను ఇచ్చిన ప్రేమ ద్వారా నయోమికి రూతుకి తల్లి కూతుళ్ళ సంబంధంలా ఏర్పడిందంట. ఆవిడ ఎంత శ్రేష్ఠురాలంటో తెలుసా? ఒక్క కోడలు 7 కుమారుల కంటే శ్రేష్ఠురాలు నీ కోడలు అని చెప్పి పొగుడుతున్నారు. ఎంత మంచి మాట అండి. మన కుటుంబంలో మనం అందరం అలా విలువించుకొని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మనం 0లో ఉన్నా సరే దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి విధేయులుగా వారు ఉన్నారు. దేవునికి విధేయత కలిగి వాళ్ళు ఉన్నారు. అత్తమామల తల్లిదండ్రులుగా చూస్తే మనం బాగుపడతామండి. తల్లిదండ్రుల్ని గౌరవిస్తే మనం బాగుపడతాం. ఈ రోజున రూతు యొక్క విధేయత, రూతు యొక్క ప్రేమ తన అత్తగారి ఎడల వాళ్ళని బెత్లెహేముకు తీసుకొచ్చింది. రూతు యొక్క బంధువుడైన బోయాజుతో, నయోమి యొక్క బంధువుడైన బోయాజుతో రూతుకు పెళ్ళైంది. నయోమి చేతికి ఒక చక్కటి బిడ్డ, మగ బిడ్డని వాళ్ళు ఇవ్వటం జరిగింది. దేవుడు రూతుకి ఒక బాబునిచ్చాడు. ఆ బాబుని నయోమి పెంచి ఆమె దాదీగా అయిందంట. ఎంత గొప్ప విషయం దేవుడు. నా జీవితంలో ఏమీ లేదు, నా జీవితం చేదైపోయింది అన్న నయోమి జీవితం మళ్ళీ మధురంగా మారింది. మళ్ళీ తన ఇంటికి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ తనకు బిడ్డలు పుడుతున్నారు. తన ఇంటిలో తన వంశంలో బిడ్డలు పుడుతున్నారు. మళ్ళీ తన ఇంటికి ధన ఐశ్వర్య సంపద, దైవభక్తి కలిగిన కుటుంబ సభ్యుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి నయోమిని బాగు చేసిన దేవుడు. మనం అందరం అనుకుంటాం కదా, చాలా చీకటి సంవత్సరంలో వచ్చేసాను. మొన్న ఒక తమ్ముడికి ఫోన్ చేస్తే అంటున్నాడు, ఏం సంవత్సరం అని. ఏం సంవత్సరం ఇది? ఉద్యోగాలు చేసుకోవడానికి లేకుండా అయిపోతుంది. నా తల్లి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, కానీ నేను పని చేయడానికి నాకు పని దొరకట్లేదు. దరిద్రం అని జరిగినంత దరిద్రం. చాలా బాధపడుతున్నాడు. నేను అన్నాను, అరే దీనికి ప్రతిదానికి దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. మనమైతే మానవులు ఏదేదో మాట్లాడేసుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం స్టేబుల్గా తన పని తను మన ఎడలో ఏం చేయాలో అది చేస్తాడరా, బాధపడద్దని చెప్పాను. ఈ రోజున ఎంత డిప్రెషన్లో మనం ఉన్నాం తెలుసా? ఒక శ్రమ వచ్చినప్పుడు ఎదుటి వారి మీద మనం కోపం పెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం, జరిగిన ఇబ్బందిని జ్ఞాపకం చేసుకోవడం, పదే దాంట్లో ఉండడం, 10 సార్లు దాని గురించి మనం ఆలోచించడం ఏమాత్రం మనకు ఆరోగ్యకరం. దేవుడు వాక్యమే చెప్తుంది తెలుసా? మనం అంట బాధపడే మనసు మనకు ఉంటేనంట మన జీవితం, మన ఆత్మ నలిగిపోతుందట. సంతోషకరమైన సంతోషకరమైన మనసు ముఖాన్ని వెలిగిస్తుందట. దుఃఖభరితమైన మనసు ఆత్మ నలిగిపోయేలా చేస్తుందట. ఇప్పుడు ఎవరైనా మనం సంతోష పెట్టాలనుకోండి, సంతోషపడదాం. ఎవరైనా బాధ పెడుతున్నారనుకోండి, బాధపడొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు బాధపడితే నీ మనసు నలిగిపోతుంది, నీ ఆత్మ నలిగిపోతుంది. నీ యొక్క పంజరం నుంచి నువ్వు బయటికి రాలేవు. నీ బాధ నేను లోపల చిక్కుకుపోయేలా చేస్తుంది. నయోమి ఒకవేళ బాధపడి తను చనిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? యేసుక్రీస్తు వంశవళిలో నయోమికి ఒక కీ పార్ట్ ఉండేదా? బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదు యొక్క తండ్రి. దావీదు వంశంలో మనందరూ తెలుసు కదా, మొట్టమొదటి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది మాట, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంత మంచి ఆర్డర్ని వాళ్ళు డీప్ డిస్ట్రెస్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత అవమానం, ఎంత బాధ, ఎంత ఆకలి అన్ని అనుభవించారు, కానీ గొప్ప స్థితిలో ఎండ్ అయ్యారు. ఈ రోజున నువ్వు బాధ అనుభవించవచ్చు,
ఈ రోజు నువ్వు అనుకోని విధంగా నీ జీవితం మారిపోయింది అనుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. యోసేపు అనుకుని ఉండొచ్చు కదా, యాకోబు కుమారుడైన యోసేపుని తన అన్నలందరూ అసూయ చేత అప్పగించేశారు. అసూయ చేత బానిసత్వానికి అమ్మేస్తే, ఒకసారి చదువుదామా, చనిపోయాడు నీ కొడుకు చనిపోయాడు అని తండ్రికి చెప్పారు. చిన్న తమ్ముడినేమో వీళ్ళందరూ బానిసత్వానికి అమ్మేశారు. తండ్రి దృష్టిలో కొడుకు చనిపోయాడు, కానీ కొడుకు బానిసత్వానికి అమ్మివేయబడ్డాడు మిగతా కొడుకుల చేత. ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 31 నుండి 35 వచనాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చదువుదాం. వారు యోసేపు అంగీని తీసుకొని, యోసేపు అంగీ విప్పేసి బానిసత్వాన్ని అమ్మేసి ఆ అంగీని చింపి ఒక గొర్రె రక్తం రాసి తండ్రి దగ్గర తీసుకెళ్లారంటండి. నేనే చెప్తాను. తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తండ్రి ఆ యొక్క అంగీని చూసి విపరీతంగా ఏడ్చాడట. నేను చదవమన్న 2 వచనాలు మీరు చదివితే సరిపోతుంది. విపరీతంగా ఏడ్చి తన కొడుకులు తన కూతుళ్ళు యాకోబు దగ్గరికి వచ్చి, తండ్రి నువ్వు ఏడవద్దు, ఎన్ని రోజులు నువ్వు ఏడుస్తావు, చనిపోయాడు తమ్ముడు, ఓకే మేమున్నాం కదా, ఓదార్చడానికి ప్రయత్నించారట. ఓదార్చడానికి ప్రయత్నిస్తే ఏమంటున్నాడో తెలుసా తండ్రి? ఒక్కసారి మనం 34-35 వచనాలు చదువు. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములట తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాను. ఎంత దారుణంగా ఏడ్చాడండి. నిజమే కదా, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏంటి? మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే అది మనం తట్టుకోగలం? నా కొడుకుతో నేను చనిపోతే బాగుండు, నేను ఇలా ఏడ్చి నా కొడుకుతో పాటు నేను చనిపోతే చాలు, నాకు ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి యాకోబు గుండెలు బాదుకొని అంగలారుస్తున్నాడట. ఓదార్పు చేద్దామని వాళ్ళు వెళ్తుంటే ఓదార్పు పొందలేకపోతున్నాడట. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడుందో తెలుసా? దావీదు కొడుకు చనిపోయినప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తే దావీదు ఓదార్పు పొందనొల్లక ఇంకా బిగ్గరగా ఏడ్చి ఇంకా బిగ్గరగా బాధపడతా ఉండేవాడట. తమ కన్నీళ్లు ఎంత దారుణమైన కన్నీళ్లు కార్చాడంటే కొన్ని దినాలు ఏడ్చాడట, చాలా కాలం ఏడ్చాడట యాకోబు. అయితే అక్కడికి వెళ్ళిన యోసేపు ఎలా ఆశీర్వదించబడ్డాడో, ఎలా అయితే రాజుకు సలహాలు ఇవ్వగలిగాడో, ఎలా దేవుడితో కలిసి నడిచాడో, ఎలా తన జీవితాన్ని ఆత్మీయంగా కాపాడుకున్నాడో యోసేపు గురించి మనకు తెలుసు. అయితే యోసేపు ఏమంటున్నాడో చూద్దామా? ఆదికాండం 45వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల్లో తన అన్నలందరూ యోసేపు అమ్మివేయబడ్డ చోట నుంచి ఒక రాజుకు తగినంత ప్లేస్ లో ఒక రాజులాగా, ఒక ఏలికగా వాళ్ళని ఏలేవాడిగా తయారైపోయాడు. ఒక రూలర్ గా అక్కడ ఈజిప్ట్ లో యోసేపు ఉన్నప్పుడు తన అన్నలందరూ బియ్యం కొనుక్కోవడానికి లేదా ఆహారం కొనుక్కోవడానికి వచ్చారట. వాళ్ళందరినీ ఎన్నో తెప్పలు పెట్టి వాళ్ళందరినీ తన తండ్రిని మొత్తానికి తీసుకుని వచ్చేలా చేసే ప్రయత్నం చేశాడనమాట. ఎంతకి వీళ్ళ తండ్రిని తీసుకురాకపోయేసరికి యోసేపు ఏడవటం మొదలు పెట్టాడట. ఇంకా చాలు, నేను ఇంకా మిమ్మల్ని ఏడిపించలేను, నా తండ్రి ఎక్కడ, నా తండ్రి బ్రతికే ఉన్నాడా? యోసేపు మాట్లాడుతున్నాడు. చదువుదాం 5వ వచనం నుంచి 45, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనంతో 5 నుంచి 9 వచనాలు. అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యోసేపు చూస్తేనేమో చాలా పెద్ద ప్లేస్ లో ఉన్నాడు, వీళ్ళేమో యాచకులుగా అడిగే వాళ్ళలాగా డబ్బులు ఇచ్చి బియ్యం కొనుక్కునే ఒక వ్యాపార సంబంధమైన పరిస్థితులు అక్కడికి వచ్చారు. కాబట్టి ఒక నాయకుడికి వీళ్ళు ఎదురెళ్ళారు. తీరా చూస్తే నాయకుడు వాళ్ళ తమ్ముడయ్యాడు. వీళ్ళకి భయం వేస్తుంది, ఎక్కడ మేము ఇలా చేసామని వాడు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని చంపేస్తాడో, ఎక్కడ నా వీడి తండ్రిని బట్టి మేము దూరం చేశామని యాకోబుని బట్టి ఈ కోపంతో మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళు బెత్తరపోయి చూస్తున్నారట. యోసేపు ఏంటి, మేము బానిసత్వానికి అమ్మేశాం కదా, ఇలా ఎలా రాజు తర్వాత అంత పెద్దవాడు అయిపోయాడు, అంత ఏలికగా ఎలా అయిపోయాడు అని చెప్పి వాళ్ళు యోసేపుని చూసి భయపడుతుంటే చెప్తున్నాడు, అన్నలారా భయపడకండి, మీరు నన్ను అమ్మి వేశారని నేను మీ మీద కోపం పెట్టుకోవట్లేదు. యోసేపు జీవితంలో తండ్రితో సంతోషంగా ఉంటుంటే
అన్నలందరూ కలిసి పన్నాగం పన్ని యోసేపుని చీకట్లో పాడేశారండి. యోసేపుని బానిసత్వానికి అమ్మేశారు. కానీ యోసేపు దేవునికి విధేయుడుగా ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, నయోమి దేవుని దగ్గరకు మళ్ళీ తన రొట్టెల ఇల్లైన బెత్లెహేముకు మళ్ళీ వచ్చి దేవునికి విధేయుడైన వాళ్ళతో కలిసిన వెంటనే దేవునికి విధేయురాలైన రూతుతో కలిసి వాళ్ళు అక్కడ తిరిగి వెళ్ళగానే దేవుడు వాళ్ళకి శ్రేష్టమైన మార్గాన్ని చూపించాడు. యోసేపు కూడా చీకటిలో బిలములో పడవేయబడ్డాడు. ఐగుప్తు దేశానికి బానిసత్వానికి అమ్మివేయబడ్డాడు. జైల్లో చాలా కాలం ఉన్నాడండి. కారాగారంలో ఉన్నాడు. సరైన తిండి లేకపోవచ్చు, సరైన జీవితం లేకపోవచ్చు, కానీ దేవునితో విధేయత విషయంలో మాత్రం యోసేపు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దేవుని బిడ్డలారా, యోసేపు దేవుని పట్ల తన ఆసక్తిని ఉంచాడు. తన నీతిమంతుడిగా, నిజాయితీపరుడుగా దేవుని ఎడల తనను కనపరుచుకున్నాడు. దేవుని గ్రంథం చెప్తుంది కదా, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనబరుచుకోను అంటది. దేవుడి గురించి ఎక్కడికి వెళ్ళినా యోసేపు ఏం చెప్పాడు తెలుసా? దేవుడిని నాతో మాట్లాడిస్తాను, దేవుడు నాకు ఏం చెప్తాను మీకు చెప్తాను, మీ కలభావం నాకు చెప్పండి, మీ కళ నాకు చెప్పండి, దేవుడు నాకు ఏం చెప్తే ఆ కలభావం నేను మీకు చెప్తాను అనేవాడు. దేవుణ్ణి ముందు పెట్టిన యోసేపు తను అత్యంత చీకటి పరిస్థితుల్లోంచి, అత్యంత మరణకరమైన పరిస్థితుల్లోంచి, అత్యంత బానిసత్వంలోంచి యోసేపు బయటకు వచ్చి బానిసగా ఉన్నవాడు రూలర్గా మారిపోయాడు. ఈరోజు నీ బాధ నిన్ను బాధపరచచ్చు, నీకు జరిగిన సిచ్యువేషన్ నిన్ను బాధపరచచ్చు, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఇక వెలుగు చూడలేవేమో, లేదా నువ్వు ఇక బ్రతకలేవేమో అనుకోవచ్చు, కానీ నీకంటూ దేవుడు ఒక రేపుని సిద్ధపరిచాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా నీ జీవితంలో ఒక కొత్త సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడంటే ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో కొత్త ప్రణాళికలు వేయబోతున్నాడు. దేవుడు నువ్వు విధేయుడిగా ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నీకు చక్కగా ఇవ్వబోతున్నాడు. దేవుడు బిడ్డ, ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చిందంటే ఒక రూతు లాగా, ఒక నయోమి లాగా, ఒక బోయేజు లాగా, ఒక యోసేపు లాగా, ఒక దావీదు లాగా నీ జీవితంలో నీ పేరును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి విధేయుడుగా ఉన్నావా? దేవునికి విధేయత చూపిస్తున్నావా? అంటున్నాడు కదా యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనంలో. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31వ వచనంలో దేవుని కలిగి ఉన్న వారి గురించి ఒక మాట చెప్పాడండి. ఎవరైతే దేవుడిని ముందు పెట్టుకుంటారో, ఎవరైతే వారు దేవుని ఎడల విధేయతగా ఉండి వారు దేవుని ఎడల నీతిని కనబరుస్తారో, వారు దేవునికి యోగ్యులుగా, సిగ్గుపడనక్కర్లేని వారిగా దేవుని ఎక్కడ ఉంటారో వాళ్ళకి దేవుడిచ్చే వాగ్దానం. చదువుదాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే వాళ్ళు అలిసిపోనే పోరు. ఎప్పుడు అలిసిపోరు? యెహోవా శ్రమలు వాళ్ళని ఆపేస్తున్నాయా? యెహోవా పరిస్థితులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయా? పక్షి రాజుల రెక్కలు చాచి అంటున్నాడు కదా, నా కాళ్లను దేవుడు లేడిగాళ్ల వలె చేసి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు మనల్ని ఎంత బలపరుస్తాడు. దేవుని కలిగి ఉన్నవారు నూతన బలమును పొందుదురట. నూతన బలము కలిగి ఉంటారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక సొమ్మసిల్లక నడిచిపోదురు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. నువ్వు దేవుడిని కలిగి ఉన్నావు అనుకో, మేబీ నువ్వు పడిపోవచ్చు, మేబీ నీకు బాధ రావచ్చు, మేబీ నువ్వు దుఃఖపడవచ్చు, మేబీ నీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలో, నువ్వు ఎదుర్కోలేని సంఘటనలో జరిగి నువ్వు చాలా బాధలో ఉండి ఉండొచ్చు. కానీ నువ్వు దేవుడిని కలిగి ఉన్నావా, నువ్వు మళ్ళీ బ్రతకపోతున్నావు. నువ్వు దేవుడిని కలిగి ఉన్నావా, మళ్ళీ నువ్వు బలం పొందుకోబోతున్నావు అంటున్నాడు కదా. యిర్మీయాతో అంటున్నాడు, లేచి బలం తెచ్చుకో, బాలుడని అనవద్దు అని. ఒక పెద్ద ప్రవక్తగా యిర్మీయా చేశాడు. గర్భంలో పుట్టకముందే యిర్మీయాని ఎంచుకున్న దేవుడు, యిర్మీయా ఏళ్ల ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, నీ ఏళ్ళ నా ఏళ్ళు కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే ఆ దేవుని యొక్క కేవలం ఉచితమైన కృపే. దేవునికి వ్యతిరేకంగా ఉండదు. దేవుని పెట్టారు. నేను గత 2-3 రోజులుగా మాట వింటున్నాను. ఏంటో తెలుసా, నిజం కూడా మంచి చేయడం ఓకే, కానీ తప్పు చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటది, తప్పు చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటది,
తప్పు చేసేటప్పుడు మంచి ఆ జోష్ ఉండొచ్చు, కానీ తప్పు ఒప్పుకునేటప్పుడు మాత్రం ఆ జోష్ ఉండదు. తప్పు ఒప్పుకునేటప్పుడు మాత్రం ఆ సంతోషం ఉండదు. తప్పు ఒప్పుకునేటప్పుడు ఆ ధైర్యం ఉండదు, ఆ బలం ఉండదు, కానీ సిగ్గు ఉంటుంది. దేవునికి నువ్వు ముఖాన్ని చూపించలేదు. దేవుని ఎలా తప్పు చేసావా, దేవుని ముఖాన్ని చూపించలేదు. ఆదాము చూసారా, ఆదామా ఎక్కడున్నావంటే ఆదాము చెట్టు చాటును దాక్కుని తన ముఖాన్ని దేవునికి చూపించలేక, దేవుడిని కలిగి ఉన్న ఆదాము, దేవుడితో రోజు మాట్లాడే ఆదాము, చల్లపొటలో దేవుడితో రోజు మాట్లాడే ఆదామే తప్పు చేశాడండి. తప్పు చేసి దేవునికి ముఖాన్ని చూపించకపోతే నీ జీవితంలో నువ్వు తప్పు చేసే దేవుని అట్లా నువ్వు సంతోషంగా, నువ్వు బలంగా తిరగలవా, నువ్వు ఆనందంగా తిరగలవా? దేవుడు ప్రణాళికలో నువ్వు ఉంటాననుకుంటున్నావా? నాకు వ్యతిరేకంగా ఉంటే నా నోటిని నువ్వు వేస్తానంటున్నాడు దేవుడు. నీకు ఆయుష్కాలం ఉంది అంటే నీ పని ఈ భూమి మీద ఉంది అని అర్థం. దేవుడు నీకు ఆయుష్కాలం ఉంది అంటే దేవుని చిత్తం ఇంకా నీ ఎడలు ఉందని అర్థం. దేవుని బిడ్డ, నీకు ఆయుష్కాలం ఇంకా ఉందంటే దేవుళ్ళు నువ్వు ఇంకా చాలా పనులు చేయాలి. నీకు ఇంకా పని చాలా ఉంది, కోత ఇంకా ఉంది, నువ్వు కొయ్యాల్సింది. కోస్తున్నావా? దేవుడికి విధేయుడిగా ఉన్నామా? జాగ్రత్తగా మనం దేవునికి విధేయత కొండి నడవాలి. దేవుడు అంటున్నాడు, హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం, హబక్కూకు 3:2, యెహోవా నిన్ను గూర్చిన వార్త, దేవుని ప్రవక్త ఈ మాట చెప్తున్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోను. దేవా, నా మీద నువ్వు కోప్పడు, నేను నీకు భయపడతాను, కానీ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నా ఎడలు నూతనపరచు. నీ ప్రణాళికలు నా ఎడలు నూతనంగా నన్ను నడిపించు. ప్రభా, నువ్వు ఆశ్చర్యకరుడు కదా, ఆలోచనకర్త కదా, నన్ను నడిపించు. దేవుడా నాయన, నా ఎడలు నువ్వు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నావు కదా, నన్ను నడిపించు. ఇంత జీవితం జీవించాం కదా, ఈ రోజు వరకు దేవుడు మనల్ని అకౌంట్ అడిగితే, ప్రభా నేను ఇది చేశాను అని చెప్పడానికి నీ దగ్గర ఒక్క పని ఉందా? ప్రభా నేను నీ ఎడల ఇంత దూరం ఉన్నాను, నువ్వు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను ఇన్ని పనులు చేశాను అని నువ్వు చెప్పగలవా? తలాంతులు నీకు ఇచ్చాను కదా, అవి అభివృద్ధి పరచావా అని అంటే ఏం చెప్తావు? ప్రభా నువ్వు నాకు తలాంత ఇచ్చావు కానీ అది ఏం చేయాలి తెలియక నేను గొయ్యి తీసి కప్పెట్టి ఇంకో తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నానంటావా? ప్రభా నువ్వు 10 ఇచ్చావు కదా, దాన్ని నేను 20 చేశానంటావా? శక్తి వంచన లేకుండా నువ్వు దేవుడితో కలిసి బ్రతకగలవా? శక్తి వంచన లేకుండా దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేయగలవా? నిన్ను బలపరిచేవాడు దేవుడే కదా, యెషయా గ్రంథంలో ఉంది కదా, నూతన బలం పొందుకుంటావు. నీకు ఇచ్చిన సమయాన్ని మాత్రం ఏమాత్రం పాడు చేయదు. ఈ రోజు నువ్వు బ్రతికున్నావంటే, ఈ రోజు నువ్వు సంతోషిస్తున్నావంటే, ఈ రోజు నువ్వు ఆనందంగా ఉన్నావంటే, నీ జీవితాన్ని నువ్వు ఇంత చక్కగా లీడ్ చేసుకోగలుగుతున్నావంటే నీకు ఇంకా పని బాకీ ఉంది. నీకు ఇంకా నువ్వు చేయాల్సిన పనిని దేవుడు ఇంకా ఉంచాడు కాబట్టి నిన్ను భూమి మీద ఉంచాడు. అంటారు కదా, వాడికి ఇంకా నూకలు ఉన్నాయి, నూకలు చెల్లిపోతే చచ్చిపోతాడు, కానీ బ్రతికున్నాడంటే వాడికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయంటారు. నేను చెప్తున్నాను, నువ్వు బ్రతికున్నావంటే నీ ఎడలు ఇంకా దేవుడికి ప్రేమ ఉంది, దేవుడికి ప్రణాళిక ఉంది, దేవుడు నీ ఎడల పని చేయించుకోవాలనుకుంటున్నాడు. లేదంటే నీతో దేవుడికి పని లేదు. దేవుని బిడ్డ ఆలోచించుకో. ఇన్ని ఏళ్ళు దేవుడిని నడిపించాడు కదా, ఈ రోజున ప్రభా నీ సన్నిధిలో నేను అవిధేయతగా ఉండి ఉండొచ్చు, ప్రభా నీ సన్నిధిలో నేను అయోగ్యంగా బ్రతికి ఉండొచ్చు, కానీ నన్ను క్షమించిన ఆయన, నీ చిత్తాన్ని నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్తామా? దేవుని చిత్తం చేసేవారిగా మనం ఉన్నామా? దేవుడు ఈ రోజు వరకు మనల్ని కాచి కాపాడాడు కదా. అంతా సంతోషమే కాదు, అంతా ఇదే కాదు, అంతా మనం ఎంజాయ్ చేయడమే కాదు, కానీ దేవుడికి మన కన్ఫెషన్ మనం తెలియచేయవలసిన వారిగా ఉన్నాం కదా. నేను ఇన్ని రిచెస్ ఇచ్చాను కదా, ఎక్కడైనా వీళ్ళు నా మాట వింటావేమో అని దేవుడు కోసం ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం ఇంట్లో ఉండిపోతున్నావు. దేవుడి ఎడల ఆసక్తి కలిగి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరచకుండా దేవుడిలో ఉండాలి కదా. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్న
పెంచుచుంటివి ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతివి ఏనాడు కూలిపోదును ఎరుగకుంటివి నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరణము నూతనముగా చిగురువేయని నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాని భూమిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము మనకిచ్చిన సమయాన్ని మనం వ్యర్థపరిచే సరిపడ వరకు దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని రమ్మన్నాడు, ప్రయాసపడి ఆరంభం నా ఎద్దకు రండి అంటే దేవుడి పిలుపు మనం మర్చిపోయాం. దేవుడు మన ఎడ వేసుకున్న ప్రణాళిక మనం మర్చిపోయాం. మనం దేవుడికి చెవినవటం మానేసి లోపల తిరుగుతున్నాం. దేవుడారా చెప్తాం, నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా విడులను భయము పుట్టుచున్నది, దేవాలను మన్నించుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రుచించుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాని భూమిని వీడు ఘడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయమును. నీ సన్నిధికి మేము చాలా దూరంలో వెళ్ళిపోయాము. నువ్వు ఆయుష్కాలం ఇచ్చావంటే నీతో కలిసి బ్రతకాలి ప్రభావ. నీతో కలిస్తే మాకు జయం నాయన. నీ రక్త ప్రోక్షణలో మేము ఉంటే ప్రభావ మాకు విజయం కలుగుతుంది నాయన. మేము వెనక్కి చూడం ప్రభావ నాయన. అపవాది మీద జయం ప్రభావ, లోకం మీద జయం, శరీరాశల మీద జయం. అవును ప్రభావ, పాపానికి తగ్గిన బానిసలుగా ఉండడానికి ఏమాత్రం మాకు ఇష్టం లేదు ప్రభావ. నీ సేవలో, నీ ప్రేమలో, నీ ఆత్మలో, నీ మహిమతో నింపబడులాగా ఆశ కలిగి ఉన్నాను నాయన ప్రభావ. నీ హస్తాన్ని మా పైన ఉంచు, నీ యొక్క తండ్రి నాయన ప్రేమను మా పైన ఉంచు ప్రభావ. నీ యోగ్యతని ప్రభావ తండ్రి నాయన మేము కలిగి ఉండి వారిగా ప్రభావ నాయన. సిగ్గుపడలేని అక్కర్లేని పని వారిగా ప్రభావ నీ యొక్క సేవలు నీ సన్నిధిలో బ్రతికి నిలబడి వారిగా సహాయం చేయకూడదు ఆయన. చనిపోతే ఆయన నీ సుందరమైన మొహాన్ని ప్రభావ, నీ సుందరమైన రూపాన్ని ఆయన నీ సన్నిధిన ప్రభావ ఉండడానికి ప్రభావ సెలవు తండ్రి సహాయం చేయడం, జీవితాన్ని కాపాడుకుని ప్రభావ నిత్యము ప్రభావ నీ సేవలో నీ యొక్క ఆత్మలో నిరంతరం తండ్రి నేను ఆరాధించేవాడిగా ప్రభావ నన్ను ఉంచి నన్ను బలపరిచి నడిపించిన కృపచూపు సహాయం చేయడం కూర్చున్నాను తండ్రి. తనలో వచ్చి ప్రార్థిద్దాం. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరమ తండ్రి మీకే వందనాలు ప్రభా. ఇప్పటి వరకు తండ్రి అయినా జరిగిన ఆరాధన అంతట్లో ప్రభా మీ కృపాక్షేమం అయినా ఉంచి ప్రభా అయినా మీ నామానికి మహిమపరిచి మేమందరం ప్రభా ఈ కార్యక్రమం మరలా మీ సన్నిధిలో కలుసుకున్నారు. మీ క్షేమాన్ని ఉంచుతుంది ప్రభా. ఎవరైతే మీ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ పైన ప్రభా మీ ఆత్మలుంచున్నది ప్రభా నాయన ప్రభా. సమయోచితమైన చిత్తానుసారమైన ఆశీర్వాదాలతో, అభివృద్ధితో ప్రభా, ఆర్థిక పరిస్థితుల్లో ప్రభా నాయన, ప్రయాణాల్లో, ఆరోగ్యంలో ప్రభా మీరే తోడుగా నేర్కొండి సహాయం చేయమని, సంపూర్ణతతో సంపూర్ణంగా నింపమని, మీ ఆత్మతో బిడ్డలందరూ నడిచేలాగా సహాయం చేయమని కృప చూడండి. సమస్తము ప్రభా మీ కృపలో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను.
మీ నామంలో ఇంకా ఎదిగే వారిగా మమ్మల్ని నడిపించమని కృప చూపి సహాయం చేయండి. వేటు లైఫ్ రేడియో పరిచయాన్ని ఆశీర్వదించండి. వీక్షిస్తున్న ప్రతి వీక్షకుల్ని మీరే ఆశీర్వదించి సహాయం చేయండి. వారి కుటుంబంలో మేలు చేయండి కృప చూపండి. యేసయ్య పరిశుద్ధ ఘననామం పేరుట కొద్ది విన్నపములు మీ పాదాల చెంత పెట్టి మేము పొంది ఉన్నాం మా ప్రిపరం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు రెండు విషయాలను బట్టి ప్రార్థన చేయబోతున్నామండి. మన వేటు లైఫ్ రేడియో సుధీర్ అన్నకి బాగా ప్రియులు, దగ్గరగా ఉన్న తన స్నేహితుల్ని ఆయన కోల్పోవడం జరిగిందండి. సిస్టర్ ఎవ్లిన్ రీటా గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది గత వారం. డిసెంబర్ 25th ఆమె చనిపోవడం జరిగింది. బ్రదర్ బెన్హర్ గారు ఆయన January 1st రోజున ఆయన కూడా చనిపోవడం జరిగింది. కనుక వారి ఇరువురు కుటుంబాలు, సిస్టర్ ఎవ్లిన్ రీటా గారి కుటుంబం, బ్రదర్ బెన్హర్ గారి కుటుంబం, రెండు కుటుంబాలని దేవుడు తన ఆదరణ చూపించి వారికి వారు లేని లోటును తీర్చి వారి జీవితంలో దేవుడు మేలు చేసేలాగా మనం అందరం ప్రార్థన చేద్దామండి. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మన సహోదరుడి కొరకు మనం ప్రార్థన చేస్తే అది మనకు ఆశీర్వాదకరం, వారి కుటుంబాలకి ఆదరణకరం. కనుక మనం తలలు ఉంచుదామండి, కళ్ళు మూద్దాం. సమస్తమునకు ఆధారభూతులకు మా ప్రియ తండ్రి మీకే వందనాలు నాయన. ప్రభా సిస్టర్ ఎవ్లిన్ రీటా గారి కుటుంబాన్ని బట్టి ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డని ప్రభా మీ సన్నిధికి చేర్చుకున్నారు ప్రభా. కుటుంబాన్ని మీరే ఆదరించండి, సహాయం చేయండి ప్రభా. బ్రదర్ బెన్హర్ గారి కుటుంబాన్ని కూడా మీరే ఆదరించి సహాయం చేయమని ప్రభు చూపండి ప్రభా. వారు లేని లోటు ప్రభా మానవులైతే తీర్చలేరు కానీ ప్రభా నాయన మీరే ప్రభా వారి కుటుంబాలని దర్శించమని, వారి కుటుంబంలో ప్రభా మరి ఎక్కువైన మేళ్లతో ప్రభా పాత జరిగిన గాయాల్లో ప్రభా నాయన గాయాలను మీరే స్వస్థపరిచి వారి కుటుంబాన్ని మళ్ళీ సంపూర్ణంగా నింపమని నాయన మీ యొక్క కృపా తోడ్పాటుని, మీ యొక్క కంఫర్టింగ్ హ్యాండ్ వారిపైన ఉంచమని సహాయం చేయమని కృప చూపమని, సమస్తంలో ప్రభా మీ ఏలుకై జరిగించమని, వారి కుటుంబ సభ్యుల్ని సమయోచితమైన చిత్తానుసారమైన ఆశీర్వాదాలతో నింపమని, ఆదరణగా ఉండడానికి సహాయం చేయమని, సమస్తంలో ప్రభా మీరే చూసుకొని నడిపించమని యేసయ్య నామమున ఈ కొద్ది విన్నపంలో అడుగుచూ వేడుకొంచున్నాం నా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. నిజమే కదా, ఈ దినాన్ని ఎంతమంది చూడలేకపోయారు తండ్రి. కనుక మన జీవితం దేవునికి మనం అర్పించాలి. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కదా. మనం బ్రతికే జీవితంలో దేవుడికి విధేయుడిగా ఉంటే తప్పేంటండి? పాపపు జీవితం నీకు మరణాన్ని ఇస్తుంది, నీకు పాతాలను ఇస్తుంది. కానీ దేవునితో సాన్నిహిత్యం కలిగిన జీవితం, దేవునిలో బ్రతికిన జీవితం నీకు నిత్య జీవితాన్ని ఇస్తుంది. దేవుడి నిత్యము దేవుడితో నువ్వు జీవించడానికి ఆ యొక్క జీవన విధానం ఆస్కారం అవుతుంది. కనుక నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అంటున్నాడు కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించాడు. యేసయ్య వచ్చింది మనకి నిత్య జీవనం ఉండటానికి. ఆయనలో ఉండి నిత్య జీవం పొందుకోవడం ఎంత ఆశీర్వాదకరం కదా దేవుని బిడ్డ. చక్కగా దేవుని నామంలో ఒక మంచి పాట పాడి మనం ఇంకా ముందుకెళ్దాం.
నాదన్నది ఏమున్నది, నాకున్నదంతా నీవిచ్చినది. నాదన్నది ఏమున్నది, నాకున్నదంతా నీవిచ్చినది. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమిచ్చినా చాలదు నీ కృపకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమిచ్చినా చాలదు నీ కృపకు. అంకితమిచ్చెదను నా జీవితం, నా జీవితం యేసుకే అంకితం. నా జీవితం యేసుకే అంకితం. నా జీవితం యేసుకే అంకితం. నా జీవితం యేసుకే అంకితం. నాదన్నది ఏమున్నది, నాకున్నదంతా నీవిచ్చినది. నాదన్నది ఏమున్నది, నాకున్నదంతా నీవిచ్చినది. భూగోళమంతా రాసించిన నా యేసు ప్రేమకు సరిపోవునా. భూగోళమంతా రాసించిన నా యేసు ప్రేమకు సరిపోవునా. అంతా మాయా ఈ లోకం, అయినా ఎందుకు ఆశాపాశం. అంతా మాయా ఈ లోకం, అయినా ఎందుకు ఆశాపాశం. వ్యర్థమే ప్రయాస, నా జీవితం యేసుకే అంకితం. నా జీవితం యేసుకే అంకితం. నా జీవితం యేసుకే అంకితం. నా జీవితం యేసుకే అంకితం. విలువైనది ఒకటున్నది, పరిచర్య చేయుట ఘనమైనది. విలువైనది ఒకటున్నది, పరిచర్య చేయుట ఘనమైనది. మనమంతా యాత్రికులం, పరలోకానికి వారసులం. మనమంతా యాత్రికులం, పరలోకానికి వారసులం. చేరవలసిన స్వస్థలం నా జీవితం. నా జీవితం యేసుకే అంకితం. నా
నాకున్నది ఏమున్నది, నాకున్నదంతా నీవిచ్చినది. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమిచ్చినా చాలదు నీ కృపకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమిచ్చినా చాలదు నీ కృపకు. అంకితమిచ్చేదా నా జీవితం, నా జీవితం యేసుకే అంకితం, నా జీవితం యేసుకే అంకితం, నా జీవితం యేసుకే అంకితం, నా జీవితం యేసుకే అంకితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చక్కగా తన కృపను బట్టి ఇంతకాలం మనం నడిపించాడండి. దేవుని సన్నిధిలో మనందరినీ సజీవులుగా ఉంచాడు కనుక మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ దేవునికి మనం అర్పించవలసిన వారమే ఉన్నాం. దేవుని సన్నిధిలో నిజంగా మనం ఇంతకాలం బ్రతికామంటే దేవుని కృపే కదా, దేవుని ప్రేమే కదా. కనుక కొద్దిసేపు మళ్ళీ మనం కొంచెం కొన్ని పాటలు పాడుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నాకు ఎంతో ఇష్టమైన పాట మీ కృపలేని క్షణం, మీ దయలేని క్షణం అని పాడి పాడి ప్రభు నామని మహిమపరుద్దాం. మీ కృపలేని క్షణం, మీ దయలేని క్షణం. నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేనిదే బ్రతుకులేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్య
మాధుర్యముగా మార్చి మాది చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాది చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకులేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, లేనయ్యా. నీ కృప లేని క్షణములు నీ దయ లేని క్షణములు నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణములు నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు తన కృప చేతనే మనం ఇంతకాలం సజీవులుగా ఉండడానికి దేవుడు మనల్ని నడిపించాడండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
వెట్ లైఫ్ రేడియో పరిచయం గురించి చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నానండి. మేము పాటల ద్వారా, దేవుని యొక్క పనుల ద్వారా మేము అన్యుల్ని కానీ, క్రైస్తవుల్ని కానీ, క్రైస్తవేతరుల్ని కానీ దేవుని వైపు తిప్పడానికి మా ప్రయత్నంగా మేము ఈ యొక్క మిషన్ని స్టార్ట్ చేశామండి. బ్రదర్ సుధీర్ గారు సిఇఓగా ఈ యొక్క వెట్ లైఫ్కి వ్యవహరిస్తున్నారు. బ్రదర్ అశోక్ గారు టెక్నికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. బ్రదర్ హర్షకిరణ్ సింగ్ గారు క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అండ్ నా పేరు మౌనిష్ అండి. నేను నా భార్య వెట్ లైఫ్ రేడియో పరిచయంలో పాస్టర్గా పనిచేస్తున్నాను. నా వైఫ్ నాతో వర్షిప్ లీడర్గా ఉంటున్నాను. కనుక ఈ యొక్క పరిచయం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తామండి. మీరు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయచ్చు. వెట్ లైఫ్ రేడియో కార్యక్రమం ప్రార్థన చేస్తున్న కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు మీతో ప్రార్థన చేస్తారండి. మీ ప్రార్థన అవసరతలు మాతో తెలియచేయచ్చు. ఎంతోమంది మమ్మల్ని రీచ్ అయ్యి ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడని విషయాన్ని మాకు చెప్పినప్పుడు మేము ఎంతో ఆనందిస్తున్నామండి. దిస్ ఇస్ హౌ అవర్ ఫెయిత్ షుడ్ బి. మన విశ్వాసం దేవుని ఎడల అలా ఉండడానికి దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు. కనుక ఒకరినొకరు మనం ప్రార్థన అవసరం ద్వారా, పాటల ద్వారా, దేవుని మాటల ద్వారా ఎంకరేజ్ చేసుకోవడానికి దేవుడు చాలా మంచిగా మనల్ని నడిపిస్తున్నాడు. కనుక మీ పాటల్ని, మీ యొక్క ప్రార్థన అవసరతల్ని మాకు తెలియచేయచ్చు. మీరు మమ్మల్ని రీచ్ అవ్వాల్సిన నెంబర్స్ మీకు మా యొక్క ఫేస్బుక్ పేజ్ పైన, మా పోస్టర్స్ పైన ఉంటాయి. కనుక వాట్సాప్ ద్వారా కానీ, ఇండియా నుంచి అయితే వాట్సాప్ ద్వారా కాల్ చేయొచ్చు. యుఎస్లో ఉన్న వాళ్ళు అయితే మాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి. కనుక దేవుడు తన కృప చూపి మీ అందరికీ తన కృపను, తన ఆత్మను మీ అందరి మీద ఉంచునుగాక. వచ్చే వారం ఇదే సమయానికి మనం అందరం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం, నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీకు వందనాలు నాయన. నాయన వెట్ లైఫ్ రేడియో సర్వీస్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరే ఆశీర్వదించి నడిపించమని, బలపరచమని కృప చూపుతాను నాయన. వారి జీవితాల్లో మేలును అనుగ్రహించండి. ఆర్థిక పరిస్థితుల నుండి ప్రభావ, ఆరోగ్య తగిన శరీర రుగ్మతుల నుంచి ప్రభావ, అనారోగ్య పరిస్థితుల నుంచి మీరే తగిన స్వస్థపరచమని, సమకూర్చమని ప్రభావ నాయన మీరే ప్రభావ ఆశీర్వదించి బలపరచమని, మీ హస్తాలు మాపై ఉంచమని. సమస్తము ప్రభా, అందరూ ప్రభా, సర్వజనులు మీ నామ మహిమతో జీవించలాలని మీరే మా పైన కృప చూపి మీ సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని నాయన. మీ చిత్తం ఉంటే ప్రభా మేము అందరం కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసే పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినంతో బ్రతిమాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.